శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించడం వలన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరంలో వీలైనంత వరకు అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తమం. ఈ రెండింటిలో ఏది జరిగినా రాబోయే కాలంలో అంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులను నివారించుకోవడం, సత్ప్రవర్తన జీవన విధానానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడు. మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజైనటువంటి చివరి సోమవారం, చివరి మంగళవారం అవ్వడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కలహాలకు ఇది సరైన సమయం కాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా పెద్దవారు కానీ, తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైనా చెప్పినట్లయితే వినే మానవ ప్రయత్నం చేయండి. అనేక రకాల స్టేషన్లు, గొడవలు, పంచాయతీలు, ప్రమాదాలను నివారించడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అనంతమైనటువంటి అష్టకష్టాలకు మీకు మీరే కొని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావం కారణం వలన. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ పక్కవారితో చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు ఆచరించకపోవడము మీ యొక్క విజయానికి మీరే కారకులు అవుతారు. మీ అపజయానికి మీరే, మీ మనసే కారణమవుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధుడు. దయచేసి ఈ సంవత్సరం చివరిలో ఏది మీరు కొత్తగా ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమం. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య, ప్రేమికులు సైద్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల
ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతనమైన ఉద్యోగము, వాహనము, ఐశ్వర్యము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం. లాభస్థానంలో శని, మీరు ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో రాహు, దయచేసి చెప్పుడు మాటల చేతని, వీకెండ్ పార్టీలని, వీకెండ్ వినోదాలని ఈసారి పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయగలగాలి అన్నట్లయితే, మంగళవారం మనకు సోమవారం సోమవతి అమావాస్య, మంగళవారం కూడా అమావాస్య ఛాయలు ఉన్నాయి కనుక ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఒక చారడేసంత కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక 3 ముద్దలు కట్టి కర్పూరం పైన అన్నముద్దల పైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మేషరాశి జాతకులకు దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావము తొలగిపోయి ఈ సంవత్సరానికి ఈ నరదృష్టికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. కనుక ఈ చిన్న విధి విధానాన్ని పాటిద్దాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఎలా ఏం చేసుకోవాలి అన్నట్లయితే ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలా చేసుకోలేకపోతే సాకలే వారితో కూడా దిష్టి దించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ 2024 సంవత్సరానికి మన స్వస్తి పలుకుతూ ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజు సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి అవుతున్నాయి కనుక ప్రధానంగా మనము ఎలాంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఎందుకనగా ఇయర్ ఎండింగ్ అనగానే మనకు 25వ తారీఖు నుండి హాలిడేస్ రావడం, అందులో సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, చివరి మంగళవారం. ఈ సంవత్సరం రాజు కూడా అంగారకుడే కనుక అలాంటి తెలుగు సంవత్సరాది పండగకు రాజు అయినటువంటి ఆయన ఈ యొక్క మంగళవారం అమావాస్యతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు సముద్ర స్నానమని, దూర ప్రయాణాలని, ఆవేశభరితమైన నిర్ణయాలు కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తంగా భావించగలిగింది. ఎందుకనగా సంవత్సరపు చివరి రోజులలో దాన్ని శేషము అంటారు కనుక అందులో అమావాస్యతో కూడుకున్నటువంటి సోమవారం అమావాస్య వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని, మంగళవారం మిగులు ఛాయలు ఉన్నాయి కనుక అమావాస్యతో కూడుకున్న మంగళవారం అవ్వడం వలన ఆవేశభరితమైన నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదులని, విందులని, వినోదాలని పాల్గొంటున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, ఆధ్యాత్మికమైన చింతనతో కలిగి ఉండడం వలన ఎన్నో రకాలుగా ఉపద్రవాలను, ప్రమాదాలను నియంత్రించుకునే స్వయం శక్తి అందరికీ ప్రసాదించాలని మనసారా కాళభైరవ స్వామిని కోరుకుందాం. కనుక 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 23వ తారీఖున బహుళాష్టమి సోమవారము ఉత్తరా నక్షత్ర సందర్భంగా కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, పూజా కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 30వ తారీఖు సోమవారం పూట అమావాస్య, సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, అది సోమవతి అమావాస్య అంటారు. కనుక సకల గ్రహదోషాలు సంవత్సరంలో ఉండబడినటువంటి వాటన్నిటిని కూడా వదిలేసుకొని కొత్త ఆనందకరమైనటువంటి స్వాగతం పలకాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపము, నారికేల దీపము, ముడుపు, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొని దిష్టి తీసేసుకొని కుక్కకు మహారాజు గారు కానీ పక్షిరాజవారైనటువంటి కాకికి ఆహారాన్ని పెట్టుకోవడం వలన యోగదాయకం. అలా మీకు కుదరలేదు, ఈ కింది నెంబరు మీరు సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ, అభిషేకము, పూజ, హోమము, ముడుపును కట్టి 20 రకాల వస్తువులతో ఈ సంవత్సరం ఎండింగ్లోకి ఈ కష్టాలను ఎలా పులిస్టాప్ పెట్టుకోవాలి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలో కూడా మీకు వీడియో కాల్ కూడా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకం మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో ఉంటుంది. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది.
ఈ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను, ఒకసారి వినండి. ఈ యొక్క శబ్ద దొరకడం వలన మనిషి యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆగ్నేయ చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి తట్టుకోలేక బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, స్వాగతం పలుకుతుంది. అలాగా మనకు చాలామందికి నాకు నరదృష్టి ఉంటుందండి, ఏం చేసినా ఈ మధ్య కలిసి రావట్లేదండి, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆహారం తీసుకుంటున్నారు కానీ ఒంటికి పట్టట్లేదండి, అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాము అనుకుంటున్న వారందరికీ కూడా ఈ యొక్క పాత్ర, అక్షయ పాత్ర ఆవశ్యకత ఉందని చెప్పి గమనించాలి. మన మనసులో ఏదైతే కోరిక ఉందో వాటిని కోరుకొని ఈ శబ్దం చేయడం వలన, ఆ లక్ష్మీ కటాక్షం వలన, శబ్ద తరంగాల వలన ఆ పని వశీకరణ కలిగి అద్భుతమైన విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఓ కాలభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాలభైరవ హోమము, అలాగనే విశేషమైనటువంటి 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుంటుంది. ప్రత్యేకంగా మీకు వీడియో కాల్లో పూజ చూపించి చేయడం జరుగుతుంది. మీ ఎక్కడి వారైతే అక్కడి అడ్రస్ను మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే కొరియర్ చేసి కొరియర్ స్లిప్ కూడా వాట్సాప్ పెట్టడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా కష్టాలకు స్వస్తి పలుకుదాం, 24వ సంవత్సరానికి వీడుకోలు పలుకుదాం, 2025కు స్వాగతం పలుకుతూ అందరి ఇంట్లో భైరవ స్వామి యొక్క ఆశీర్వాదం వలన ధనకనక వస్తు వాహనాలతో అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. అలాగనే మన వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి, ఆ తర్వాత మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియజేసే ప్రయత్నం చేస్తూ భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవళ ద్వారా అనగా రమణ శాస్త్ర ద్వారా కాళభైరవ ఉపాసన చేత మీకు జాతక వివరాలను తెలియచేస్తూ ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి పనులలో మనం మౌనం వహించాలి, ఎప్పుడు కార్యక్రమాన్ని చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోకూడదో ఆధ్యాత్మికమైన సలహాలు, సూచనలు మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారందరికీ కూడా గవ్వల ద్వారా జ్యోతిష్యం చెప్పబడుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు జాతకాన్ని తెలుసుకొని మానవ ప్రయత్నం చేయండి. జాతకము అనగా జీవితంలో జరగబోయేటువంటి, ప్రకృతిలో జరగబోయేటువంటివి, మానవాళికి జరగబోయేటువంటి విషయాలను అమావాస్య రోజు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, పూర్ణిమ రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో తెలియజేసేదే జాతకం. కనుక అలాంటి కాల సమయంలో జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహ సంచార స్థితిలో ఉండబడిన యోగాన్ని తెలుసుకుందాం. అదృష్టానికి స్వాగతం పలుకుతూ అందరూ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. అలాగనే మీ అబ్బాయి, మీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి, ఏ అమ్మాయితో కానీ ఏ అబ్బాయితో కానీ వివాహం చేస్తే వారి యోగం అవుతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే వివాహమైన భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? అంటే ఇక్కడ పేర్లు కలవడం లేదా, జాతకాలు కలవడం లేదా, వ్యవస్థలో వీరి యొక్క భావాలు భిన్నంగా ఉన్నాయా అని తెలుసుకొని పేర్లో స్వల్పమైన మార్పులు చేయడం వలన ఇలా పోలీస్ స్టేషన్లని, కోర్టు సమస్యలని ఇలా ఇబ్బంది కాకుండా, విడిపోకుండా ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం ఆధ్యాత్మికమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. నిత్యం శాంతిరస్తు.
వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, మాఘుం రక్షంతు, సహకుటుంబానం రక్షంతు అని అందరు మనసులో అనుకోండి. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయే సర్వత్రా జయోస్తు విజయోస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన అందరికన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వారికి ఆలన బటన్ దాన్ని ప్రెస్ చేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మికమైన సలహాన్ని సూచనను అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.